నిరుడు ఎన్నికల్లో ఆ సీటు జనసేనకు పోయింది. ఎలక్షన్స్ కు కొద్ది రోజుల ముందు జనసేనలో చేరిన టీడీపీ మాజీ మంత్రి అక్కడ అభ్యర్థిగా మారి అసెంబ్లీకి వెళ్లారు. అప్పటి నుండి అక్కడ అధికార టీడీపీకి ఇన్ఛార్జ్ పోస్టు ఖాళీగానే ఉండిపోయింది. ఏడాదిగా అరాదిగా ఉన్న ఆ నియోజకవర్గానికి ఇన్ఛార్జ్ను పెట్టాలని తెలుగుదేశం అధిష్టానం నిర్ణయించింది. మహానాడు వేదికగా ఆ ఖాళీని భర్తీ చేసేందుకు అధిష్టానం సిద్ధమైంది. కృష్ణా జిల్లా పాలిటిక్స్ లో హాట్ సీట్ గా ఉన్న అవనిగడ్డ టీడీపీ ఇన్ఛార్జ్ పదవి ఎవరిని వరించబోతోంది? టీడీపీ అధిష్టానం మనసు దోచుకున్న ఆ నాయకుడెవరు? అవనిగడ్డ రాజకీయాలు ఎప్పుడూ హాటుగానే ఉంటాయి. ఇక్కడి ఓటర్ల రాజకీయ పరిజ్ఞానం కూడా ఎక్కువే. ఇక్కడి రాజకీయాలు టీడీపీ ఆవిర్భావానికి ముందు, ఆవిర్భావం తర్వాత అనే 2 అధ్యాయాలుగా కనపడతాయి. తెలుగుదేశం ఆవిర్భావం తర్వాత అవనిగడ్డలో కాంగ్రెస్ ప్రభ కాస్త తగ్గింది. వైసీపీ కూడా 2019 ఎన్నికల్లో వీచిన అనుకూల పవనాల మధ్య గట్టెక్కింది. గత ఎన్నికల్లో కూటమి ప్రక్షాళన బరిలోకి దిగిన జనసేన భారీ మెజార్టీతో విజయం సాధించింది. అయితే చివరి నిమిషంలో టీడీపీ నుంచి మాజీ మంత్రి మండలి బుద్ధప్రసాద్ జనసేనలోకి మారటంతో తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ పోస్టు ఖాళీ అయ్యింది. ఏడాది కాలంగా ఇన్ఛార్జ్ నియామకం జరగలేదు. భారీ విజయం తర్వాత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న మహానాడు నేపథ్యంలో ఇప్పుడు అవనిగడ్డ టీడీపీ ఇన్ఛార్జ్ పోస్టు భర్తీ వ్యవహారం మరోసారి తెరమీదకు వచ్చింది. అవనిగడ్డ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీకి బలమైన క్యాడర్ ఉంది. మరి ఆ బలమైన క్యాడర్ని మోసే నాయకుడెవరన్నదే ఇక్కడి అసలు ప్రశ్న. అవనిగడ్డ టీడీపీ ఇన్ఛార్జ్ పదవి కోసం వివిధ సామాజిక వర్గాల నుంచి ఆశావహుల సంఖ్య కూడా భారీగానే ఉంది. అయితే పోటీలో ఉన్న వారిలో ముందు వరుసలో ఉన్నది మాత్రం విక్కుర్తి శ్రీనివాసే. గత ఎన్నికల్లో జనసేన పార్టీ నుంచి సీటు ఆశించి భంగపడ్డ విక్కుర్తి శ్రీనివాస్ ఎన్నికల తర్వాత తనదైన శైలిలో పార్టీలతో సంబంధం లేకుండా ప్రజల మధ్యకు వెళ్లారు. సేవా కార్యక్రమాలతో దూసుకుపోయారు. ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించాలంటే ఏదో ఒక పార్టీ మద్దతు అవసరమన్న నిర్ణయానికి వచ్చాక ముఖ్యమంత్రి చంద్రబాబుకి చేరువయ్యారు. సీఎం చంద్రబాబుకు అనుగుణంగా నడుచుకుంటూ పార్టీ కేడర్ నుంచి కూడా మద్దతు కూడగట్టుకున్నారు. నియోజకవర్గంలో ఇప్పుడున్న రాజకీయ ప్రత్యర్థులను అన్ని రకాలుగా తట్టుకుని నిలబడగల నాయకుడిగా విక్కుర్తి శ్రీనివాస్ పేరు తెచ్చుకున్నారు. దీంతో పాటు ఆయనకు సామాజిక సమీకరణాలు కూడా కలిసి వచ్చాయి. అవనిగడ్డ నియోజకవర్గం ఏర్పడిన తర్వాత ఒక్కసారి కూడా ఇక్కడ కాపేతర అభ్యర్థులు గెలిచింది లేదు. అందుకే అన్ని పార్టీలు కాపు అభ్యర్థులనే పోటీలో దించుతాయి. పార్టీల ఇన్ఛార్జీలుగాను కాపు సామాజిక వర్గానికి చెందిన వారి వైపే పార్టీలు చూస్తాయి. విక్కుర్తికి లైన్ క్లియర్ అవ్వడానికి ఈ అంశం కూడా కలిసి వచ్చింది. మొత్తానికి కడప జిల్లాలో ఈ నెల 27, 28, 29 తేదీల్లో జరిగే మహానాడులో విక్కుర్తి శ్రీనివాసును అవనిగడ్డ ఇన్ఛార్జిగా ప్రకటించడం దాదాపుగా ఖాయమైనట్టు తెలుస్తోంది. విక్కుర్తికి ఇన్ఛార్జ్ ఇస్తే అనిశ్చితిలో ఉన్న కేడర్లో ఉత్సాహం నింపినట్టవుతుందని, అవనిగడ్డలో తిరిగి పుంజుకోవచ్చన్న నమ్మకంతో టీడీపీ అధిష్టానం ఉన్నట్టు సమాచారం. పరిస్థితులు అన్నీ అనుకూలంగా ఉన్నాయి కాబట్టి ఇక ప్రకటించడమే తరువాయని ఎదురుచూస్తున్నారు అవనిగడ్డ నియోజకవర్గ టీడీపీ కేడర్.